అప్పటిదాకా కళ్ళు కూడా తెరవలేని పిల్ల చటుక్కుని లేచేసింది. అయ్యో, నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నాను. అమ్మా బాల, చాలా థ్యాంక్స్ అమ్మా. ఆ బాల త్రిపుర సుందరిని నేను మనసారా కోరుకున్నాను. అమ్ముని ఎలాగైనా మామూలు మనిషిని చేయమని. నేను కోరుకున్నానో లేదో అమ్ముని వెంటనే మామూలు మనిషి అయిపోయింది. నన్ను వేడుకున్నావని అన్నావు కదా, అందుకే నేనే మీ పాపకి ఆరోగ్యం తిరిగి తీసుకొచ్చాను. నిన్ను వేడుకోవడం ఏంటి? బాలా త్రిపుర సుందరిని వేడుకున్నా అన్నావు కదా, నా పేరేమని చెప్పాను? బాలా అని కదా. అంటే నన్ను వేడుకున్నట్టే కదా. నీ మాటలు గారడితోనే మమ్మల్ని బురుడి కొట్టించేస్తున్నావు. అభి, ఈ అమ్మాయి ఎవరో కానీ చాలా బాగా మాట్లాడుతుంది. ఈ రోజు పండగ కదా, కాసేపు ఇక్కడే ఉండమనవా? బాలా, ఈరోజు మా అమూల్యని బాలా త్రిపుర సుందరి దేవిలాగా అలంకరించి పూజ చేద్దామనుకున్నాం. తనతో పాటు నువ్వు కూడా పూజలో కూర్చుంటావా? నన్ను కూర్చోపెట్టి నాకే పూజ చేస్తాను అంటున్నావు, ఎందుకు వద్దంటాను? ఏమంటావు? ఉంటావు కదా. ఇంత దూరం వచ్చాను కదా, ఆ పూజ కూడా అందుకునే వెళ్తాను. చల్లని మా తల్లి అమ్మోరు, ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు. చల్లని మా తల్లి అమ్మోరు, ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు. గోదారి పారేది, గుడిగంట గొంతెత్తి పాడేది.